పాతపట్నం సిక్కోలు రాజకీయాల్లో ప్రత్యేకం. అలాంటి స్థానం నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వ్యవహారం ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఓడిపోయినా ఆ నేత తీరు మారడం లేదా? అప్పుడు ఇప్పుడు ఒకే రకమైన పందా కొనసాగిస్తున్నారా? కీలక నేతలు చేజారుతున్నా పట్టించుకోవడం లేదా? అక్కడ వైసీపీ క్యాడర్ పడుతున్న ఇబ్బందులు ఏంటి? పాతపట్నంలో రెడ్డి శాంతి తీరుపై చర్చ. గత ఎన్నికల్లో ఓడిపోయిన రెడ్డి శాంతి ఓడినా ఆమె తీరు మారడం లేదా? క్యాడర్ చేజారుతున్నా పట్టించుకోవడం లేదా? వైసీపీ క్యాడర్ పడుతున్న ఇబ్బందులేంటి? ఒడిశాతో సరిహద్దు పంచుకుంటూ ఏజెన్సీతో కలిసిపోయి ఉంటుంది పాతపట్నం. ఆ నియోజకవర్గంలో రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. టీడీపీకి కంచుకోట లాంటి ఆ స్థానంలో వైసీపీ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. 2014లో కలమట వెంకటరమణమూర్తి విజయం సాధించగా 2019లో ఫ్యాన్ పార్టీ తరపున రెడ్డి శాంతి గెలిచారు. 2024లో ఈ సీటు మళ్లీ టీడీపీ వశమయ్యింది. మామిడి గోవిందరావుపై 26,000కు పైగా ఓట్ల తేడాతో రెడ్డి శాంతి ఓటమి చవిచూసింది. అయితే ఫలితాల తరువాత ఓటమికి కారణాలు ఇవే అంటూ చాలా అంశాలు తెర మీదకొచ్చాయి. అయినా సరే రెడ్డి శాంతి తీరు మారడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. క్యాడర్ను దూరం పెట్టడమే గత ఎన్నికల్లో రెడ్డి శాంతి ఓటమికి కారణమని వైసీపీలోనే వినిపించే చర్చ. అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ కు అసలు ఆమె అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని, పీఎల్ఏ మొత్తం నడిపించేవారనే విమర్శ ఉంది. దీంతో క్యాడర్ దూరమవుతూ వచ్చింది. నియోజకవర్గంలోని సీనియర్లంతా గ్రూప్ గా ఏర్పడిపోయారు. కొందరైతే సరిగ్గా ఎన్నికల సమయంలో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇవన్నీ గత ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించాయి. పార్టీకి ఆయువు పట్టు లాంటి నియోజకవర్గంలో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందనే చర్చ వైసీపీలో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి నుంచి రెడ్డి శాంతి ఎలాంటి పాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదని పాతపట్నం వైసీపీలో చర్చ నడుస్తోంది. ఓటమి తరువాత కూడా ఆమె క్యాడర్ను కలుపుకుపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు దూసుకొస్తున్న వేళ పాతపట్నంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది టీడీపీ. అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలను లాగేసే ప్రయత్నం చేస్తోంది. పాతపట్నం, కొత్తూరు, మెలియాపుట్టి ఏజెన్సీ మండలం, హీరా మండలం, ఎల్లన్పేట మండలాల్లో భారీగా రాజకీయ వలసలు కనిపిస్తున్నాయని టాక్. ఇది ఫ్యాన్ పార్టీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అధిష్టానం ఇప్పటికైనా పాతపట్నం మీద దృష్టి సారించాలని కోరుతున్నారు. ద్వితీయ స్థాయి నేతలను రెడ్డి శాంతి కలుపుకుని పోవాల్సిన అవసరముందని, లేదంటే పాతపట్నంలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.